భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించాలి అని పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు తంగెళ్ల జితేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించాలి అని పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు తంగెళ్ల జితేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ ఆర్థికవేత్తగా, సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. వేల ఏళ్ల సామాజిక అణచివేతను, వ్యవస్థీకృత అసమానతలను తన మేధాశక్తితో సవాలు చేసి దేశంలో అసమానతలను రూపుమాపడానికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అకాడమిక్ కమిటీ మెంబర్ రాపర్తి వీరేష్ గౌడ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు దండుగుల ఎల్లయ్య, గోగులాతు శౌర్య నాయక్, ధర్మయ్య, సైదులు, వెంకట రెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలోని అంతరాలని తొలగిస్తూ మానవులంతా ఒకటే, అందరికీ సమాన అవకాశాలు అందిపుచ్చుకొని ఎదగాలనేటటువంటి సమున్నత ఆశయంతో నిర్విరామంగా నిరంతరాయంగా సమాజ శ్రేయస్సు కొరకై భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి భారతదేశ పురోగతితో పాటు దేశంలోని అట్టడుగు బడుగు బలహీన వర్గాలతో పాటుగా అందరి యొక్క శ్రేయస్సు కొరకు మంచి రాజ్యాంగాన్ని, ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి రాజ్యాంగాన్ని అందించి దేశ పురోభివృద్ధికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి ఆ మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా లోకానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఉపాధ్యాయులందరికీ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.